ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇవన్నీ కరెక్షన్ చేసుకోవాలి. ఇది మనందరం కరెక్షన్ చేసుకోకపోతే చూడండి, మనము సరి చేసుకోవటాన్ని నేర్చుకుంటున్నాం. ఇక్కడ నేను ఎవరిని ఏమంటారు, నేను కూడా కొన్ని ఇల్లు నాకు కూడా తల్లి వచ్చేది సూపర్ ఉన్నాయి, నాకు కూడా నేను కూడా అమ్ము నేను ఎట్లుండాలి, నేనేం చేయాలి నాకు కూడా అర్థమవుతుంది కదా, ఇవన్నీ నేర్చుకోవటానికి. కానీ లేదు, ఈయన అప్లైన్, ఈయన నాకు లైఫ్ ఇస్తాడు అని చెప్పేసి వాళ్ళు డిసప్పాయింట్. నో. సో దట్స్ వై మీరు ఒక మంచి లైఫ్ స్టైల్ అనేది మంచి మెయింటైన్ చేయండి. ఒక మంచి ఇల్లు, మంచి కారు, మంచి వర్క్, మంచి లైఫ్ స్టైల్, ఇవన్నీ కూడా మెయింటైన్ చేయండి. ఓకే, ఎందుకు తెలుసా, ఇవన్నీ కూడా ఖర్చులు కావు. మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ కూడా ఖర్చులు కావు. ఇవన్నీ కూడా మీ బిజినెస్ గ్రో కావడానికి ఒక ఇన్వెస్ట్మెంట్. ఇది గుర్తు చేసుకోండి, మీ బిజినెస్ గ్రో కావడానికి ఒక మంచి ఇల్లు, మంచి కార్, మంచి లైఫ్ స్టైల్ అనేది ఇన్వెస్ట్మెంట్. దానికోసం అప్పులు వేసి మరి కొనుక్కోవాలని చెప్పట్లేదు, లోన్లు తీసుకొని మరి కొనుక్కోవాలని నేను చెప్పట్లేదు. ఏదైతే నువ్వు సంపాదిస్తున్నావు మనీ మేనేజ్ చేసి ఎలా ఇట్లా ఇన్వెస్ట్ చేసుకుంటూ రావాలని అది నువ్వు నేర్చుకోవాలి. కానీ చాలా మటుకు కొంతమంది ఎవరైతే కంజూసీ పనులు చేస్తున్నారు కదా, వాళ్ళు ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టారు తెలుసా? ఇక్కడ కార్ కొనడంలో, మంచి ఒక లైఫ్ స్టైల్ జీవించడం ఎందుకు తెలుసా? ఎందుకు వీళ్ళు డబ్బులు సేవ్ చేస్తుంటారో తెలుసా? బికాస్ వీళ్ళకి సమ్వేర్ సమ్హౌ ఆ చేసే బిజినెస్ పైన నమ్మకం లేదు. రేపు ఏమైపోతుందో కంపెనీకి అని చెప్పేసి అట్లాంటి ఇంటెన్షన్ ఉంటే ఆ బిజినెస్ చేయకండి. అండ్ దయచేసి జనాలను మోసం చేయకండి. ఆ బిజినెస్ వదిలేసేసి మీకు నచ్చింది చేసుకోండి. అంతే, పేరుకి ఏదో చెప్పుకుంటా వచ్చిన డబ్బులని ఇమీడియట్ గా వాళ్ళకి సేవ్ చేసుకుంటూ వచ్చేసి సేఫ్ గేమ్ ఆడతా అంటే ఈ బిజినెస్ చేయకండి దయచేసి. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది వండర్ఫుల్ బిజినెస్. కొంతమంది కామెంట్లు అడగొచ్చు, సార్ ఏది మంచి కంపెనీ అంటే, ఏది మంచి కంపెనీ నేను చెప్పలేను. ఆ మంచి కంపెనీ అన్ని కూడా మార్కెట్ లో మంచి కంపెనీ, కానీ ఆ కింద ఉన్న ప్రాసెస్ ఏదైతే ఉంటుంది కదా, కింద ఉన్న వాళ్ళు ఆ రాంగ్ కమిట్మెంట్, ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చడం ద్వారా ఆ కంపెనీ కూడా బ్యాడ్ చేసేస్తున్నారు. బట్ కంపెనీ, ఆల్ కంపెనీస్ ఆర్ రన్నింగ్ సక్సెస్ఫుల్. ఏ కంపెనీ కూడా పారిపోదు, ఎందుకంటే ఆ కంపెనీ కాళ్ళు ఉండవు. ఓకేనా? ఈ జనాలు ఎవరైతే వాళ్ళని జాయిన్ చేస్తారో వీళ్ళు ఫేక్ మాటలు చెప్పి పారిపోతారు అనమాట. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. లీగాలిటీస్ ఇవన్నీ కూడా చెక్ చేసుకుని మంచి కంపెనీలో మీరు చేయండి, అది మీరు చెక్ చేయాలి అక్కడ. ఓకేనా? అండ్ దాంట్లో ఎట్లా గ్రో కావాలో అది నేను ఇప్పుడు మీకు నేర్పిస్తున్నాను. సో ఆల్వేస్ లివ్ ఏ క్వీన్ లైఫ్, ఆల్వేస్ లివ్ ఏ king life, have a great lifestyle which is matching with your income, which is matching with top network marketing leader status. మర్చిపోకండి. And the 10th point వచ్చేసి create a step by step system for your team to work. ఈయనే స్టెప్ బై స్టెప్ సిస్టమ్ ను డెవలప్ చేయటము, మన టీమ్ కు ఆ వర్క్ నేర్పడమే అసలైన. బికాస్ బెస్ట్ టీమ్ కావాలనుకుంటే బెస్ట్ సిస్టమ్ మీరు రెడీ చేయాలి. గుర్తుపెట్టుకోండి, బెస్ట్ ఆఫ్ ద టీమ్స్ ఆల్సో నీడ్ ద బెస్ట్ ఆఫ్ ద సిస్టమ్ ఫర్ సక్సెస్ టు గెట్ ద రిజల్ట్స్. ఓకే, నువ్వు ఒక మంచి సక్సెస్ఫుల్ టీమ్ ని నువ్వు క్రియేట్ చేయాలనుకుంటే దానికోసం సక్సెస్ఫుల్ సిస్టమ్ ని నువ్వు క్రియేట్ చేయాలి. రిజల్ట్స్ ఆటోమేటిక్ గా జనరేట్ కావు, దానికోసం నువ్వు వర్క్ చేయాలి, దానికోసం నీ టీమ్ వర్క్ చేయాలి. ఓకే, నౌ వాట్ కైండ్ ఆఫ్ దే నీడ్ టు డూ టు జనరేట్ దట్ సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఊరికేనే రావు, దాని తగ్గట్టు నువ్వు వర్క్ చేయాలి, దాని తగ్గట్టు నీ టీం వర్క్ చేయాలి. ఆ రిజల్ట్స్ కి రావడం కోసం అలాంటి సిస్టమ్ ఏది అడాప్ట్ చేసుకొని ఫాలో కావాలనేది నువ్వు గ్రహించాలి యాజ్ ఎ లీడర్ గా. సో నువ్వు ఆ సిస్టమ్ ని అడాప్ట్ చేసుకొని దాని తర్వాత నీ టీం కి గైడ్ చేయాలి ఆ సిస్టమ్ ని రెగ్యులర్ గా ఫాలో చేయడానికి, సో దట్ వాళ్ళు అనుకునే రిజల్ట్స్ జనరేట్ చేయడానికి, సో దట్ వాళ్ళ బిజినెస్, మీ బిజినెస్ గ్రో అవ్వడానికి. ఇది చాలా పెద్ద పాయింట్. సో అలాంటి మంచి సిస్టమ్ ని అడాప్ట్ చేసుకోండి. మంచి సిస్టమ్ ని అడాప్ట్ చేసుకుని అనుకోండి, మంచి టీమ్ ఫామ్ అవుతుంది. మంచి టీమ్ ఫామ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా మంచి బిజినెస్ మీది గ్రో అవుతుంది అనమాట. సో ఆ సిస్టమ్ ని అడాప్ట్ చేసుకోవాలంటే యూ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కమ్ లాట్ ఆఫ్ ట్రైనింగ్స్ అటెండ్ అయ్యి తీసుకొని మంచిగా నువ్వు ఆ సిస్టమ్ ను అడాప్ట్ చేస్తుండాలి. చూడండి, చాలా మటుకు నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎవరైతే చేస్తుంటారో, సేల్స్ డిపార్ట్మెంట్ లో ఎవరైతే చేస్తుంటారో, జనరల్ గా ఈ పాండమిక్ సిచ్యువేషన్స్ తోని వాళ్ళకి రైట్ స్ట్రాటజీస్ తెలియక నెగిటివ్ థాట్స్ రావడం స్టార్ట్ అయింది అనమాట. నెగిటివ్ థాట్స్ అంటే మా బిజినెస్ ఇంకా నడుస్తుందో రాదో నాకు డౌటే, నేను ఈ ఫీల్డ్ లో గ్రో అవుతానో కాదో నాకు డౌట్ వచ్చేసింది, నా పైన ఒక నమ్మకం ఎందుకో నాకు తగ్గిపోతుంది, ఇదేదో నాకు రైట్ పాత్ కాదని నాకు అనిపిస్తుంది అని నెగిటివ్ థాట్స్ వస్తాయి. రెండోది వచ్చేసి
వాళ్ళు వర్క్ లైఫ్ దాని తర్వాత ఫ్యామిలీ లైఫ్ అనేది రెండు కూడా బ్యాలెన్స్ చేయలేకపోతుంది. దాని దగ్గర ఈ వర్క్ టెన్షన్ తీసుకొచ్చేసి మొత్తం ఫ్యామిలీ పైన పెడతారు, ఫ్యామిలీ టెన్షన్ తీసుకొచ్చి వర్క్ పైన పెడుతుంటారు. ఈ రెండు సతమతం అయ్యి కూడా బిజినెస్ ని ప్రాపర్ గా చేయలేకపోతుంటారు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా ప్రాపర్ గా ఉండదు. ఇంకా చెప్పాలంటే లీడర్షిప్ క్వాలిటీస్ కూడా వాళ్ళకి ఇంకా ప్రాపర్ గా ఉండవు. వాళ్ళ పర్సనాలిటీ ఏంటో తెలుసుకోరు, ఆ కంపెనీలో ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నాయి ఇవన్నీ కూడా తెలుసుకోరు. అందుకోసమే వాళ్ళు సఫర్ అవుతుంటారు, అందుకోసం నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి. సో మీకు ఇలాంటివి జరగొద్దు, మీకు పాజిటివ్ థాట్స్ రావాలి, పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు కూడా ఒక మంచి లీడర్ కావాలి అండ్ నెక్స్ట్ లెవెల్ కి గ్రో కావాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని మీ కింద వాళ్ళకి అందరూ కూడా ఆన్లైన్లలో షేర్ చేయండి. ఇప్పుడు ఇది ఎన్ని మన పాయింట్స్ ఇవి. నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అప్కమింగ్ లీడర్స్ గా, ఎదుగుతున్న లీడర్స్ గా మనం నేర్చుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి, మార్చుకోవాల్సినవి, గ్రో కావాల్సిన అంశాలే ఉన్నాయి. ఇలా అద్భుతమైనటువంటి వీడియో ఇది. సో దాన్ని 1 by 1 మళ్ళా ఇది రాసుకొని కనుక చేయగలిగితే ఒక లీడర్ గా ఎదగొచ్చు. ఇప్పుడు ఏమంటున్నాడు, నిజంగా మనము ఇండస్ట్రీ చూడండి, మీరు ఒక 1 hour మార్నింగ్, 1 hour ఈవినింగే ఇవ్వలేము. మీ ఇంట్లో ఉన్నాయి, మీ చుట్టాలై, బక్కాలై, నీ పంచాదులు, నీ కొట్లాట్లు, నీకు సర్వం తీసుకొచ్చి దీని మీద పడేసి మా ఇవాళ అది ఉంది సార్ అని ఇండస్ట్రీ అని మొత్తం చంపేస్తాం. మీటింగ్ రా, నేను నమ్ముకొని వచ్చిన టీమేట్ పోవాలి కదా. వాళ్ళకి ఏమని చెప్పి తీసుకొచ్చినాం, ఏమని చెప్పి డ్రైవ్ చేస్తున్నాం, ఏమని చెప్పి వాళ్ళని గ్రో చేస్తున్నాం, ఎన్నో తీసుకొచ్చి దీని మీద పడేస్తాం. నీ పర్సనల్ ప్రాబ్లమ్స్, నీ పర్సనల్ అంశాలను తీసుకొచ్చి ఇండస్ట్రీ మీద రుద్ది నువ్వు ఎక్కడెక్కడనో పెట్టినప్పుడు, నువ్వు ఎక్కడెక్కడనో చేసిన తప్పులన్నీ ఇలా ఇండస్ట్రీ ఇప్పుడు మనీ అది అరే నువ్వు ఏం చేసినావని మనీ ఇంకా రాలేదు, ఎట్లా వస్తుంది? నువ్వు ఇంకేం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఒక రోజు 2 hours టైం లేకపోతే నీకు మనీ ఎట్లా జనరేట్ అయింది, అసలు సిస్టమ్ ఎట్లా వస్తుంది? పర్సన్ టీమ్ వాళ్ళు నిన్ను ఎట్లా నమ్ముతారు? ఎవరు ఉంటలేరు సార్, ఎవరు వస్తలేరు, ఎట్లా వస్తారు? నువ్వేం చేస్తున్నావని వాళ్ళకు, నువ్వేం వాళ్ళతో కాన్ఫిడెన్స్ ఇచ్చినవని, నువ్వు ఏం నేర్చుకున్నావని, ఇలా ఇవన్నీ చేయకుండా మన తప్పుల్ని, మనకున్నటువంటి అప్పుల్ని తీసుకొచ్చి ఇండస్ట్రీ మీద రుద్దొద్దు. నువ్వు చేసిన 10,000, 20,000, 50,000 అప్పులు ఏమిటి పెట్టుబడే లేదా? ఇలా ఇంకెక్కడే అండి అప్పులు. వాల్యూ ఎక్స్ట్రాక్షన్ జరగొద్దు, తప్పు వాల్యూ ఎక్స్ట్రాక్షన్ అడగోళ్ళు పని అవసరం ఉన్నా లేకున్నా చేయొద్దు. అట్లా జరిగి నష్టపోతున్నాం మనం. సో మంచి వీడియో అండి, మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏమన్నాడు, ఈ వీడియో ప్రతి ఒక్కరికి దగ్గరుండి వినిపించి నేర్పు. నీ కోర్ పీపుల్ ఎవరు ఉంటారో, నీ బెస్ట్ రైట్ పార్ట్నర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి నేర్పిగో, ఇది వినండి, ఇగో ఇట్లా డెవలప్ కావాలి, సిస్టమ్ ప్రకారం కావాలి. సిస్టమ్ టీం ఉంటేనే సార్. మీరు ఇప్పుడు చూడండి, వితౌట్ టీము నువ్వు ఎంత తెలికల్లోనైనా, ఎంత చదువుకున్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, నీకు ఎంత బయట ఉద్యోగం ఉన్నా కంపెనీకి సంబంధం లేదండి. ఆల్ ఆర్ ఈక్వల్. నువ్వు ఆటో నడుపుతావా, నువ్వు పాన్ షాప్ నడిపినవా, ఐస్ క్రీమ్ బండి నడిపినవా, ఎవ్వరు పట్టించుకోరు అవన్నీ. నీకు రెడ్ కార్పెట్ వేస్తుంది, కంపెనీ పిలుస్తుంది, యు ఆర్ ద డైమండ్. నీకు టీం ఉందా, టీం అందరికి టీం సర్వీస్ ప్రోగ్రామ్ పెడుతుంది, వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ ఇస్తుంది, కూర్చోబెడుతుంది. సిఓ వస్తాడు, బ్లాక్ డైమండ్స్ వస్తారు నీ దగ్గరికి, నీ టీమును సక్సెస్ చేయడానికి. టీం ఉంటేనే. టీమ్ ఈజ్ యువర్ అసెట్. ఈ వర్డ్ ఎప్పుడో చెప్పిండు మన సారు, టీమ్ ఈజ్ యువర్ అసెట్. ఈ టీము అసెట్ కాబట్టి ఆ అసెటే నీకు రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ నీ టీము రియల్ ఎస్టేట్ తో సమానం, పెద్ద జమీందారితో సమానం. అర్చిత్ రమేష్ సార్కు వీక్లీ 2.5 lakh, మంత్లీ 10 lakh, సంవత్సరానికి 1 crore వస్తున్నాయి. మొన్న చెప్పిపోయిందిగా వచ్చి, నాకు 15 ఎకరాల కాఫీ తోటలు ఉన్నాయి, అవు 1000 గదాలలో ఇల్లుంది, మా నాన్న అమ్మ నాన్న సంపాదించిన వారసత్వం ఉంది, ఇంజనీరింగ్ చదువుకున్నా. నాకు ఇండస్ట్రీలో నేను మంత్లీ 10 lakhs, 1 year కు 1 crore ఎర్న్ చేసే ఒక సిస్టమ్ డెవలప్ చేసేంత వరకే నేను ఇలా చేసిన, ఆ సిస్టమే నాకు ఇప్పుడు వర్క్ చేస్తుంది అన్నాడు.
అది మీరు తెలుసుకోవాల్సిన పాయింట్. ఇలా ఉన్న పవర్ ఆఫ్ ద ఇండస్ట్రీ తెలుసుకోవాలంటే ట్రైనింగ్స్ నాలెడ్జిబుల్ గా మనం తయారు కావాలి ఫ్రెండ్స్. సో వండర్ఫుల్ వీడియో, వండర్ఫుల్ గా మనందరం ఒకసారి అప్రిషియేట్ చేస్తే తప్ప గ్రాటిట్యూడ్ తెలిపితే ఆ జ్ఞానం మనకు వంట పట్టదు. సో థ్యాంక్ యూ సార్. ఎంతమంది విన్నారో ఏదో మన టీం వాళ్ళందరూ విన్నర్ అని ఆశిస్తున్నా. ఇంకా నేర్చుకోవాలి, అప్కమింగ్ లీడర్స్ అందరికి ఉపయోగపడుతుంది. వెరీ గుడ్ వీడియో, థ్యాంక్ యూ. సో వెల్కమ్ సార్, రంజిత్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ వాయిస్ క్లియర్ ఉందా సార్? ఉంది సార్, ఉంది సార్. రియల్ గా వండర్ఫుల్ వీడియో సార్. ఫస్ట్ పాయింట్ ఎగిరిపోయింది, అయినా డిస్కషన్ అయిపోయింది, కానీ సూపర్ వీడియో సార్. అసలు అంటే డెడికేట్ యువర్ డైలీ రొటీన్. ఫస్ట్ పాయింట్ డెడికేట్, అంకితంగా అండి. నువ్వు రోజు చేసే పనికి ఏ పని ఉందో దానికి అంకితమై కావటమే డెడికేషన్. ఎస్ సార్. ఓకే ఓకే సార్. రియల్ గా అసలు ఏ పాయింట్ ఒక దాన్ని మించి ఒకటి ఉంది సార్. అవన్నీ ఇండస్ట్రీకి ఇంప్లిమెంట్ చేయాల్సిన పాయింట్స్ అవి. రియల్ గా అంటే రియల్ గా మనం చేసే, అంటే మనము ఇండస్ట్రీ చేస్తున్నామని మనల్ని మనం గొప్పగా అనుకోవడం కాదు, కానీ మనం చేసే మిస్టేక్లు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా చూపించాడు. అసలు మనకి టూల్స్ లేకుండా సార్ ఎలా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు సపోజ్ టూల్స్, ఎగ్జామ్కి వెళ్ళాలి, ఎగ్జామ్ పెన్ను లేకుండా, స్కేల్ లేకుండా, పెన్సిల్ లేకుండా పోయి నేను ప్రజెంట్ చేసి వస్తా అంటే అవుతుందా? వెళ్ళాలి, మనం ఎక్కడికి వెళ్ళి ప్లేస్కి వెళ్ళాలి, ఇక్కడ నుంచి హైదరాబాద్కి రావాలి, ఒక కార్ ఒక బస్సు లేకుండా డైరెక్ట్ వెళ్తాం. ఆ టూల్ మనం యూజ్ చేసుకోవాలి. మన యొక్క గమ్యాన్ని మనం చేరుకోవడానికి, మన యొక్క సక్సెస్ ని మనం చేరుకోవాలంటే ఆ టూల్స్ యూజ్ చేసుకోవాలి. ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం సార్. ఇండస్ట్రీలో టూల్స్ అంటే ఏమీ లేవు. పీపీటీ ఒకటి, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కి, ఇంకా పాంప్లెంట్స్ ఒకటి, ప్రొడక్ట్ టెస్ట్ మెనీల్ ఒకటి, సక్సెస్ స్టోరీ యొక్క పీపుల్, అది కూడా టెస్ట్ మోనీ. ఈ టూల్స్ ని మనం విని దాంట్లో ఉన్నటువంటి సారాన్ని గ్రహించి ఎక్స్ప్లెయిన్ చేయడమే. ఇంత మంచి టూల్స్, ఈ టూల్స్ లేకుండా మనం ప్రతి సంవత్సరం డైరీ వివా ప్లానర్ అని ఇస్తుంది. ఒక డైరీ, ఒక వైబ్, లైఫ్ స్టైల్ చూపెట్టే వైబ్ ఉంటుంది చూసిరా, మనకి ఇస్తుంది. ఇవన్నీ టూల్సే సార్. ఇవన్నీ వండర్ఫుల్ గా ఇవన్నీ చేర్చుకోవాలి సార్. బిజినెస్ లా ఎందుకు మనకి టీం హోల్డ్ అవ్వట్లేదు, ఎందుకు మన మాట వినట్లేదు అంటే ఇవేవి చేయట్లేదు. ఫస్ట్ ఇవి చేయకపోవడం వల్లనే టీం కూడా ఇంక్రీజ్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ సార్. ఇంకా ఇక్కడ మనకి మీరు చెప్పారు స్కిల్స్ అని, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎస్పెషల్లీ ఇండస్ట్రీ, నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, కానీ ఇండస్ట్రీ వాకి మాత్రం సెట్ కావాలంటే మాత్రం కొన్ని నేర్చుకోవాలి. అది తప్పదు. అది స్టార్ అయినా, 250 అయినా, 500 అయినా డెఫినెట్ గా నేర్చుకోవాలి. అదేంటిది? కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకా ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్, రిటైలింగ్ అండ్ రిక్రూట్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ స్కిల్స్, ఇవన్నీ ఒక్కటేసారి రావు ఫ్రెండ్స్. స్టెప్ బై స్టెప్ మీ ర్యాంక్ అప్గ్రేడ్ అవుతున్నప్పుడు, టీమ్ హోల్డ్ అవుతున్నప్పుడు మీరు డిఫరెంట్ పీపుల్ తోటి, ప్రాస్పెక్ట్స్ తోటి మీరు మాట్లాడుతున్నప్పుడు అక్కడ వచ్చే ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీ సక్సెస్ కి యూజ్ అవుతుంది. అదే ఈ వీడియోలో ఎక్సలెంట్ గా చెప్పారు. ఇంకా నెక్స్ట్ ఏంటిదంటే బి యాక్షన్ టేకర్. ఎప్పుడైనా సరే, ఏదైనా సరే ఒకటి చెప్పినామంటే ఫస్ట్ మనం చేయాలి. అది 5% చేసామా, 10% చేసామా, 20% చేసామా, దాన్ని 100% చేసామా అంటే ఫస్ట్ అది చెప్పిన వాడి ఇంప్లిమెంట్ చేసామా లేదా. అది ఎంతైనా కానివ్వండి, ఒకటే రోజు సక్సెస్ రావాలంటే రాదు. దాన్ని మనం ఆ సక్సెస్ ని ప్రాక్టీస్ చేయాలంటే డైలీ ఏదో చిన్న పని అయినా సరే దాన్ని వివాకి సంబంధించి ఖచ్చితంగా చేయడం వల్ల అది 100% సక్సెస్ లోకి తీసుకొస్తుంది అనేది ఈ పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా ఇంకోటి ఏంటిదంటే, ఇంకా టీమ్ అసోసియేట్స్ ఉన్నారు. ఎస్పెషల్లీ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సార్. నన్ను ఆలోచింపజేసినటువంటి పాయింట్, టీమ్ అసోసియేట్స్ ఏంటంటే మనం చెప్పింది చేయరు, మనం చేసేది చూసి చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం చేయకుండా వాళ్ళకి చెప్తే, ఓ ప్రోడక్ట్ మనం రిటైల్ చేయకుండా రిటైల్ చేయండి అని చెప్తే, వాళ్ళకు ప్రాస్పెక్ట్ దగ్గర పోయినప్పుడు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ మనం క్రియేట్ అయితే వాటిని సాల్వ్ చేయలేము. ఎందుకంటే మనం రిటైల్ చేయనప్పుడు, ఆ ఎక్స్పీరియన్స్ మనకు లేనప్పుడు ఆడ ప్రాబ్లమ్స్ దాన్ని సాల్వ్ చేయలేము. మనం చేయకుండా వాళ్ళు చెప్పినప్పుడు ఆటోమేటిక్ బ్రెయిన్ లో ఏంది సార్ ఇదే చెప్తారు, ఆయనే రిటైలింగ్ చేయడు కానీ మనకు చెప్తాడు, మేడం ఒక ప్రోడక్ట్ కూడా రిటైలింగ్ చేయదు కానీ రిటైలింగ్ చేయండి అంటుంది. సెషన్ కి అయితే రాదు కానీ మళ్ళీ రావాలి చెప్పాలని అన్ని రకాలుగా వాళ్ళకి థాట్స్ వస్తాయి. ఇప్పుడు ఏమంటున్నారో, చిన్న పిల్లలతో సమానం ఈక్వల్ అంటున్నాడు వేణు కళ్యాణ్ గారు టీమ్ అసోసియేట్స్ ని. ఎందుకు చిన్న పిల్లలతో సమానం ఉంటే, ఇప్పుడు మనం లైఫ్ టైం ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవాలని డిసైడ్ అయ్యి దీంట్లోకి వచ్చాం. ప్యాసివ్ ఇన్కమ్ అంటే తెలియని మీనింగ్ లో నుంచి ప్యాసివ్ ఇన్కమ్ లోకి వచ్చాం మనం.
ఇప్పుడు నేనున్నాను, నేను ఒక్కనే కష్టపడితే ఒక 8 గంటలు నా డ్యూటీ. అదే 8 గంటలని 8 మందితోటి మల్టిప్లై చేస్తే 864 గంటల వర్క్ అయిపోతుంది. ఇక్కడ డైలీ నేను ఒక 1 అవర్ వర్క్ చేస్తే 1 అవరే. ఇక్కడ టీమ్ అసోసియేట్స్ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, అప్లైనర్స్ ఉన్నారు, వాళ్ళతోటి నా టైం స్పెండ్ చేస్తే వాళ్ళ గంట కూడా నా కోసం కేటాయించితే అందరం కలిసి కష్టపడితే 8 గంటల వర్క్ గంటలోనే అయిపోతుంది. కాబట్టి ఇక్కడ టీమ్ మల్టిప్లై అయితేనే ఇన్కమ్ మల్టిప్లై అవుతుంది. మన అసెట్ ఏదో లేదో టీమే సార్. టీమ్ మల్టిప్లై అయితేనే ఇన్కమ్ మల్టిప్లై అవుతుంది. అవర్స్ మల్టిప్లై అయితేనే మన ఎర్నింగ్ కూడా మల్టిప్లై అవుతుంది. ఇంకోటి ఎక్సలెంట్ వర్డ్ ఏంటంటే సార్, లెర్నింగ్ 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 కీప్ లెర్నింగ్ కీప్ లెర్నింగ్ కీప్ లెర్నింగ్. తర్వాత తీసేయండి, ఎర్నింగ్ 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 అన్నాడు. అంటే ఒక స్టేజ్ వరకు కంటిన్యూస్ మనం లెర్న్ చేస్తే ఎర్న్ చేయడం ఆగదు. అది ఎప్పటి వరకు మనకు సాచురేషన్కి వెళ్ళే టైంకి మనకు అర్థమైపోతుంది. అది ఎక్సలెంట్ గా ఉంటది. నిన్న చూసా సార్, రామారావు సార్ పెట్టిన వీడియో కూడా, అది వచ్చిన పోస్ట్ పెట్టాడు మన సి ఆన్సర్ సార్ గురించి. నా కంపెనీలో నా ఫ్యాక్టరీస్ లో తయారయ్యే ఏ ప్రోడక్ట్ అయినా సరే నా పిల్లలు నా తల్లిదండ్రులు తాగలేనివి నేను తయారు చేయను. ఎంత మంచి మాట సార్. నా తల్లిదండ్రులు నా పిల్లలు తాగలేని ప్రొడక్ట్స్ నా కంపెనీలో తయారు కావు, నా ఫ్యాక్టరీలో. అంటే చూడండి, వరల్డ్ వైడ్ గా సార్కు 14 కంపెనీలు ఉన్నాయంట ప్రపంచవ్యాప్తంగా. కానీ ఇండస్ట్రీ ఇచ్చేటువంటి తృప్తి ఏ కంపెనీ ఇవ్వదు నాకని 100 సార్లు చెప్పి ఉంటాడు ఇప్పటికి సార్ అంజర్ సార్. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ సార్, ఇప్పుడు మనం సంపాదించిన డబ్బులు 50% అంటే కంపెనీలో వచ్చిన టర్న్ ఓవర్ లో 50% డిస్ట్రిబ్యూటర్ కే ఇస్తుంది. కాబట్టి డిస్ట్రిబ్యూటర్ సెంట్రిక్ కంపెనీ అయింది ఇక్కడ. ఆ 50% ఏంటంటే ఇప్పుడు నీకు టీఆర్బి ఇస్తుంది, టాప్ రిటైలర్ బోనస్ అని, ఇంక్యుబేటర్ బోనస్ ఇస్తుంది. ఒక ప్రాస్పెక్ట్ తీసుకొచ్చావు 1+1 వీక్ లో నువ్వు చేస్తే దాదాపు 6,000 ఇవ్వాలి. మీరు బాగా చేశారండి, 2 వారాలు మీరు ఎఫర్ట్స్ పెట్టారు, 4 వారాలలో చేయాల్సిన పని 2 వారాలలో చేశారు కాబట్టి మీకు ఇంక్యుబేటర్ బోనస్ ఇంకో 2,000 ఇస్తున్నా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్? కంపెనీ టర్న్ ఓవర్ లదే. రూబీ అయ్యాం, తాయ్ అచ్యూర్ అయ్యాం. తాయ్ అచ్యూర్ కి ఇప్పుడు మన కళ్యాణ్ మేడం స్టార్ 500 అయింది, క్రైటీరియా కంప్లీట్ చేసుకుంది, ఆమెకు రావాల్సిన ప్రాఫిట్ వచ్చింది, మేడం కి రావాల్సిన రిటైల్ ప్రాఫిట్ వచ్చింది, టీమ్ బోనస్ వచ్చింది, ఇంక్యుబేటర్లు వచ్చినాయి, డిజీ రాక్ స్టార్లు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. మరి అడిషనల్ గా ట్రిప్ ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఇన్ టైమ్ లో కంప్లీట్ చేసావు కాబట్టి ఆ 50% టర్న్ ఓవరే వచ్చింది ఇక్కడ. ఇంకా నెక్స్ట్ ట్రైనింగ్ స్టార్ సబ్మిట్ అయ్యారు, మేము వెళ్ళాం, పెద్దన సార్ వెళ్ళాం, సరళ మేడం వెళ్ళాం, రామారావు సార్ వెళ్ళాం. వైఫ్ అండ్ హస్బెండ్ కి ఒక 5 స్టార్ హోటల్లో అకామిడేషన్ ఇచ్చింది. మాకు మా ర్యాంక్ కంప్లీట్ చేసుకునే టైంలో మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని వచ్చాయి. అడిషనల్ గా ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది దాదాపు 2,000 మందితోటి, ఒక్కరు కాదు ఇద్దరు కాదు. రెడ్ హోటల్ డెన్ అండ్ షెరటన్ గ్రాండ్ మొత్తం కంప్లీట్ గా ఫుల్ఫిల్. అక్కడ నుంచి బూట్ క్యాంప్ సెలెక్ట్ అయిన వాళ్ళని సరళ మేడం వాళ్ళ టీం నుంచి సప్న మేడం ఇంకొక హోటల్లోకి పంపించింది, ఇంకో 5-6 కిలోమీటర్ల దూరంలో. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ఖర్చు? ఇది కూడా టర్న్ ఓవర్ డిస్ట్రిబ్యూటర్ కి ఇచ్చేదే. 50% ఆఫ్ ప్రాఫిట్ ఇస్తుందంటే ఇంకా నమ్మాల్సిన అవసరం లేదు సార్. ఇక్కడ సుమన్ సార్ ఉన్నారు సార్, ఎస్పెషల్లీ ఆయన గురించి సార్ గురించి నేను మాట్లాడతాను. ఎస్బీఐలో దాదాపుగా సారు తెలియని మార్కెట్ లేదు, సారు తిరగని ఇల్లు లేదు. ఇన్సూరెన్స్ కి అసలు బ్రాండ్ అంబాసిడర్ చేయించాలంటే ఏ కంపెనీ అయినా సరే, కానీ సార్కి వచ్చేది 1% కూడా రాదంట సార్ ప్రాఫిట్, అంత వర్క్ చేసిన. 1% కూడా ప్రాఫిట్ రాదు సార్ నేను కట్టించే పాలసీలలో, నేను చేసే వర్క్లలో. కానీ ఇక్కడ 20% రిటైల్ ప్రాఫిట్ డైరెక్ట్ వస్తుంది, 5 to 10% టీమ్ ద్వారా వస్తుంది. ఇంక్యుబేటర్ బోనస్లు, డిజీ రాక్ స్టార్లు, 7 types ఆఫ్ బోనస్, 7 types ఆఫ్ ఇన్కమ్స్, అది అలాగే. ఇంకా అంటే 50% సంపాదించుకునే ప్లాట్ఫామ్ లో ఉన్నాం. కొత్త ప్రాస్పెక్ట్స్ భయపడకూడదు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇట్లా భయపట్టిస్తున్నారు, ఇంత గట్టిగా చెప్తున్నారు, ఇంత చేయకపోతే ఎట్లుంటదని భయపడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ ఇండస్ట్రీ. నేర్చుకునేంత వరకు కొంత మట్టుకు ఇబ్బంది ఉండొచ్చు. స్టార్స్, విబిఓస్ 250, 500 వరకు లెర్నింగ్ పీరియడ్, అప్ టు 1000 వరకు కూడా కొంత మట్టుకు లెర్నింగ్ పీరియడే. 1000 తర్వాత ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది. రూబీ తర్వాత ఇంకా కొంచెం స్టాండర్డ్ గా ఉంటది. పెరల్, ఎమరాల్డ్, సఫైర్, డైమండ్ కి వచ్చినాక ఫిక్స్ అవుతుంది ఇన్కమ్. అప్పటి వరకు కూడా వదిలిపెట్టకూడదు. డైమండ్ అయ్యే వరకు 9 ర్యాంక్స్ వచ్చేంత వరకు కూడా వదిలిపెట్టకూడదు. చాలా మంచి సిస్టమ్ అండి ఇది. దేన్ని కూడా ఎవరి కోసం, అప్లైనర్ కోసం చేయకండి, నీ డౌన్లైన్ అసోసియేట్స్ కోసం చేయండి బిజినెస్. అప్లైనర్ కోసం ఎప్పుడూ చేయకూడదు. నీ కోసం నువ్వు చేసుకోవాలి. నిన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళ కోసం ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని నువ్వు నాశనం చేసినట్టే.
వాళ్ళు ఇది కాకపోతే వేరే పని చేసుకునేటోళ్ళు, ఇది కాకపోతే వేరే చదువుకునేటోళ్ళు, ఇది కాకపోతే వేరే ఏదైనా చేసుకునేటోళ్ళు. వాళ్ళు 1-2 గంటలు టైం పెడుతున్నారంటే వీళ్ళు ఇక్కడ పని లేక కాదు సార్ ఇక్కడ పెట్టేది. వాళ్ళు ఇంకేదో చేయాలి, ఇంకేదో చేయాలన్న ఎఫర్ట్స్ పెట్టడానికి వచ్చిళ్ళు. అది కరెక్ట్ గైడెన్స్ చేయాలి అప్లైనర్ గా. మనకు రాకపోతే రావట్లేదు సార్ నా వల్ల కాదు, నేను సార్ని అడిగి చెప్తాను, లేకపోతే డైమండ్ సార్ని అడిగి చెప్తాను, ఇట్లా అయిందంటే అట్లా అయిందంటే మనం క్లారిటీ ఇవ్వకపోతే ఏ అసోసియేట్ కూడా మనతో ఉండడు సార్ ఈ బిజినెస్ లో. కానీ ఇండస్ట్రీ వైజ్ ట్రాన్స్పరెంట్, నేను 100 కాదు 1000 సార్లు చెప్తా, ప్రొడక్ట్ ఈజ్ ట్రాన్స్పరెంట్. క్వాలిటీలో అయినా, క్వాంటిటీలో అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ లో అయినా ఇంతకు మించిన ప్రోడక్ట్ ఉన్నాయేమో నాకు తెలియదు, కానీ నాకు సూట్ అయితే మాత్రం ఇదే. ఇంతకు మించినే ఉండొచ్చు సార్ మార్కెట్ లో, కానీ నాకు సూట్ అయింది, నా టైం కి సూట్ అయింది, నా ఫ్లెక్సిబుల్ గా చేసుకునేది మాత్రం ఇదే. అది గట్టిగా మనం ఇది నా బిజినెస్ అని ఎప్పుడు నేను డిసైడ్ అవుతానో అప్పుడే చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది సార్. అసలు రియల్ గా నేను వాటితోటి అంటే నా తల్లిదండ్రులు, నా పిల్లలు తాగంది నేను తయారు చేయను నా కంపెనీలు అంటే ఏంటి సార్? ఇక చూడండి, అంతకు మించిన వాటి ఏం కావాలి చెప్పండి. అలాంటి ఫ్యాక్టరీస్ చాలా ఉన్నాయి, అయినా దీన్ని మించింది లేదని ఒక కంపెనీ సిఏ అర్జర్ సారే చెప్తున్నాడంటే ఇక చూడండి మనం ఎంత మంచి కంపెనీలో ఉన్నాం, ఎంత మంచి ప్లాట్ఫామ్ లో ఉన్నాం. భయపడకూడదు. ప్రాస్పెక్ట్స్ కి నెగటివ్లు వస్తూనే ఉంటాయి, అవి పోతూనే ఉంటాయి. మేము చూసినాం చేసినాం అంటారు కానీ ఎవ్వరు తాగరు. 3000 పెట్టాలంటే ప్రోడక్ట్ తాగాలంటే గట్స్ ఉండాలి ఖచ్చితంగా. 2700 పెట్టి ప్రోడక్ట్ కొనాలంటే తాగాలంటే ముందు లక్షలు ఉన్న వాళ్ళు కూడా తాగలేకపోవచ్చు. కానీ హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు మాత్రం 3000 లెక్క చేయరు. అది చాలా ఎదురవుతున్నాయి సార్ డే బై డే. ఎంత మంచి సిస్టమ్ ని కనెక్ట్ చేసిన కుమార్ సార్కి రియల్ గా హెడ్స్ ఆఫ్ చెప్పాలి సార్ ఎప్పుడైనా కూడా. ఇక అది గైడ్ చేస్తున్నటువంటి సరళ మేడం కి, మీకు ఈస్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇంట్రెస్ట్ అనేది రావాలంటే ఆటోమేటిక్ గా రాదు సార్, అది కన్సిస్టెంట్ గా అలవాటు అయితేనే వస్తుంది. ఏదో 2 విషయాలు నేర్చుకోవాలి, 2 విషయాలు మాట్లాడాలన్న క్యూరియాసిటీ నాకు లేకపోతే నేను ప్రోగ్రామ్ కే రాను. అది 4 రోజులు రాను, 8 రోజులు రాను, 10 రోజులు రాను, 12 రోజులు రాను, నెల తర్వాత అసలు సిస్టమ్ లో ఉండను. నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి ప్రోగ్రామ్ కి వస్తున్నాను. నా ఎఫర్ట్స్ ని నేర్చుకోవడానికి నా ఎవరి కోసం కాదు సార్, నా కోసమే వస్తున్నా ఇక్కడికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్ గా వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్. అసలు రోజు రోజుకి ఆలోచించే విధానం కూడా దేవుడి దయ వల్ల వివో వల్లనే కలుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి సెషన్, ఎస్పెషల్లీ వండర్ఫుల్ సెషన్ సార్. వీలైతే గ్రూప్ లో ఫార్వర్డ్ చేయండి, మళ్ళీ ఒకసారి వింటే ఇంకా కొత్త పాయింట్స్ ఏమన్నా ఉంటాయేమో. ఉంటాయి సార్, ఉంటాయి. పర్సెప్షన్, ఆ సిచ్యువేషన్ లో మనం ఆ పాయింట్ ని ఆలోచించే కోణం వివిధ రకాలుగా ఉంటది. అది మంచి పాయింట్స్ ఉన్నాయి. అంటే ఈ 10 కు 10 ఉపయోగపడే సార్, ఈ 10 కు 10 ఉపయోగపడే పాయింట్స్ ఉన్నాయి, అవి నేర్చుకోవాల్సిందే. సార్ చెప్పినట్టుగా ఒకానొక సందర్భంలో పెయిన్ఫుల్ అనిపించిన అమ్మాయి, ఎందుకు నాకు వచ్చిన లొల్లి సపరేకుండా హాయిగా నేను మంచిగా నా ఉద్యోగం చేసుకొని మా తోట చూసుకొని నా ఇంట్లో హాయిగా నేను ఉండక అని అనుకుంటా, మళ్ళా ఏమనుకుంటా ఎరికేనా, నేను ఇంతమందిని బిలీఫ్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడి ఇండస్ట్రీ ఇట్లా అని చెప్పిన, ఇండస్ట్రీ ఫ్యూచర్ అని చెప్పిన, మంచిదని చెప్పిన, వీళ్ళందరూ నమ్మి నాతో ప్రయాణం చేస్తున్నారు కదా, మళ్ళీ నేను మధ్యలో వదిలిపెడితే ఎట్లా అని ఒక్కసారి ఎన్ని ఆలోచనలు వస్తాయో నాకు. టీమును మీరు అన్నట్టు మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళను ఎప్పటికి కూడా వమ్ము చేయొద్దు. నీకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి, నీకు వచ్చిన పరిస్థితులు, నువ్వేదో చేసినావు, కానీ అసలు ఆ టీం మీద రుద్ది ఆ టీంను పట్టించుకోక, అసలు దాన్ని సరిగ్గా గైడ్ చేయక, తప్పుడు రాంగ్ గైడెన్స్ ఇచ్చి రాంగ్ డైరెక్షన్ లో తీసుకుపోయి ఆగం చేస్తే ఆ పాపం మామూలు వ్యవహారం అని అది ఎప్పటికి కూడా ఇబ్బంది. ఈయన చేయబట్టే నేను చేయలేకపోయినా అంట. కాబట్టి అట్లా కాదు, వాళ్ళు ఓన్ గా నాలెడ్జిబుల్ గా తయారైనంత వరకు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత వరకు మన ఎఫర్ట్ ఉండాలి. అందుకే అందులో ఏమన్నాడు, చిన్న పిల్లల్ని, నీ పిల్లల్ని ఎట్లా చదువుకుంటో అట్లా నేర్పుకోవాలి. ఏది స్టారు 250, 500, 1000 రూబీ, ఇంతవరకే అప్లైనర్ గా. ఆ అప్లైనర్ నేను ఎప్పుడు అంటుంటా కదా, మీరు వదిలిపెట్టిన మీ చెయ్యి నేను వదిలిపెట్టానని. నన్ను నమ్మి కరెక్ట్ గా బిలీవ్ చేస్తే మీరు మాట్లాడుకుంటున్నా, మీరు అలిగినా అరే ఎందుకు సార్ అట్లా ఏం చేస్తారు సార్ అని నేనే అంటుంటా. అదే మరి ఇక్కడ ఉన్న అంశం. ఇప్పుడు సిఓ సార్ చెప్పిన 2 వర్డ్స్ ఎంత గొప్ప. ఏమన్నాడు, నీకు ఎవరన్నా సహాయం చేస్తే గ్రాటిట్యూడ్ ఉండు,
ఎవరన్నా తెలిసి తెలియక తప్పు చేస్తే ఫర్గివ్నెస్ తో ఉండు. ఈ 2 ఇళ్ళ నీకు అసెట్ అని చెప్పిండు. నువ్వు ఇళ్ళ ఎదగాలంటే, సక్సెస్ కావాలంటే ఈ 2 ఎప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకో. ఫర్గివ్నెస్ కొని ఎవరి పాపం వాళ్ళకే. గ్రాటిట్యూడ్, సార్ వెరీ గుడ్ సార్, మంచి హెల్ప్ చేశారు సార్, థ్యాంక్ యూ సార్. గ్రాటిట్యూడ్. ఈ 2 మనకు ఉండాల్సిన ఆభరణాలు. నాకు ఒక ఉంగరం, మెడకు గొలుసు, ఇది కాదు నా ఆభరణం. నా అంతరాత్మ ప్రకారం డాక్టర్ సాబ్ ఏదో నిన్న అట్లా చేసిండు ఇట్లా చేసిండు, డాక్టర్ సాబ్ అట్లా చేయబాకండి, రండి. ఫర్గివ్నెస్. నాకు రంజిత్ గారు ఒక హెల్ప్ చేసిండు, థ్యాంక్ యూ సార్, గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ సార్. ఇది సేమ్, ఇది ఉండాలి, ఇవి ఉండాలి. నువ్వు ఒక లీడర్ ఎదుగుతున్నావు అంటే నీకు ఉండాల్సిన, నీకు ఏమంటారు, బెస్ట్ సుగుణాలు, ఆభరణాలు, ఫర్గివ్నెస్ అండ్ గ్రాటిట్యూడ్. ఇక ఆమె నన్ను అన్నదానికి నేను మర్చిపోయేది లేదు, ఆమెను కింద మీద చేస్తా, మీద కింద చేస్తా, ఇక ఎట్లాంటిదో చూస్తా, ఏం చేస్తా, ఎందుకు అది ఎందుకు, ఏం కాదు. మనం ఇళ్ళకి వచ్చిందే వీటికి. నువ్వెవరు, నేనెవరు, అభిమానంగా ఆత్మీయంగా వీవా ఫ్యామిలీ అని వీవా బంధంలో ఉన్న వాళ్ళము. ఒకరి మీద ఒకరు కోపాలు, తాపాలు, పంచాదులు, కొట్లాట్లు ఏముంది. మన పిల్లవాడు తప్పు చేస్తే మనం అమ్మటే వద్దు నాన్న ఇటు జీవితం సంకనెత్తుకో, అంతే. ఏం చేస్తాం మనం, అట్లే ఉండాలి. ఏం చేస్తాం మరి, ఎత్తుకుంటాం కదా. మన పిల్లలు చాలుకున్నట్టు అన్నాడు టీమును చాదటం అంటే, ఎన్నరో లేదు. కాబట్టి మంచి కాన్సెప్ట్. మీరు తెలిసో తెలియక ఏదైనా చేసినా కరెక్షన్ చేసుకుంటానికి ఈ వీడియో పనికొస్తుంది. కరెక్షన్ అవర్ సెల్ఫ్. ఓకే సార్, 8 కావస్తుంది. డాక్టర్ సాబ్ ఏమన్నా మాట్లాడతారా? థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్, అందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను మార్నింగ్ లేచి రాసుకుందాం అనుకొని ఇంట్రెస్ట్ గా ఉన్నాను సార్. కానీ ఒక సాడ్ ఏంటంటే నేను ఒక డెత్ కన్ఫర్మ్ చేయాల్సి వచ్చింది ఊర్లో. ఇక అది అక్కడికి వెళ్ళి అది ఎందుకంటే వాళ్ళు మేము సిటీ వెళ్ళేమో అన్ని చేయాలంటే ఇక చాలా రిస్క్ తో కూడుకుంది సార్ ఆ సర్టిఫై చేయడం అంటే. దాన్ని చేసి వచ్చి అది ఏమంటే నేను క్లోజ్ చేసుకుని అక్కడ వెళ్ళిపోయి ఫైనల్ చేసి వచ్చేసాను. ఆ వీడియో పంపించండి సార్ వీలుంటే. దాన్ని మళ్ళీ నేను రాసుకుంటాను సార్. స్టార్టింగ్ నుంచి ప్రతి పాయింట్ ఇప్పుడు రంజిత్ కుమార్ సార్ చెప్పారు, అందులోనే సగం ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇదే. థ్యాంక్ యూ ఎవ్రీవన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇవాళ విఓపి ఉంది, కంపెనీ విఓపి ప్రమోట్. అది ఖచ్చితంగా మనకు ఒక రెగ్యులర్ డైలీ రొటీన్ లాగా. అమ్మో, గురువారం నాడు 7 o'clock కంపెనీ విఓపి ఉంది, కీనోట్ ఉంటారు, ప్రజెంటేటర్స్ ఉంటారు. మనం ఒకసారి ఆ కంపెనీ గురించి విఓపి, వివా ఓరియంటేషన్, కొత్త వాళ్ళని ప్రమోట్ చేయడం, వాళ్ళతో పాటు మనం ఉండటం, టీమును నేర్చుకునే వాళ్ళని ప్రమోట్ చేయడం. మనంతా లెర్నింగ్ లో ఉన్నాం, మనం పోయి వినాలి ఇంకంతే. టీముతో పాటు మీరు 5 నిమిషాలు ముందు వచ్చి టీమును పిలవండి. మీరే రాకుండా వాళ్ళు రాని నేను లింక్ పంపిన సార్, ఫోన్ చేసిన సార్, మనం ఎక్కడనో ఇరుక్కపోతాం. వాళ్ళన్నీ తన కళ్ళ తాను తెలుసుకునేంత వరకు మనం తెలియజేయటమే మన ధర్మం. అదే అప్లైనర్ గా మనం చేసే సర్వీస్. థ్యాంక్ యూ.